ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో నవవసంతాలని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మనందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలి అని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై నుంచి జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు. శనేశ్వరుడు మటుకు మీన రాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది, 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు రివర్స్ అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాశుల వాళ్ళకని కాదు, కొన్ని రాశులు అది మనం రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే మిడాస్ టచ్. పట్టినంత బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా. సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. ఇక ఫైనల్లీ మీనరాశి, ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి శ్రీ పరాభావన సంవత్సరం? నేను ఇందాక కంగ్రాచులేషన్స్ మనం వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పాం, కన్యా రాశి వాళ్ళకి మీనరాశి. మీనరాశి వాళ్ళు కూడా ఇందులో ఈ కోవలో చేస్తారు. ఎన్నాళ్ళు అయింది తెలుసా అండి వాళ్ళ మొహాల్లో ఆనందం చూసి? ఏళ్ళనాడు శని మొదలైనప్పటి నుంచి మొదలు వీళ్ళకి దాంటండి 1.5 year నుంచి పొలిటికల్ గా బాగా క్రష్ అయిపోతున్నారు మీనరాశిలో పుట్టిన వాళ్ళు. ఏంటి వై మీ ఆల్వేస్ అని అనుకుంటారు, ఖచ్చితంగా కరెక్ట్ అనుకుంటారు. క్రషింగ్ అనేది మామూలుగా లేదు. కానీ మీనరాశిలో పుట్టిన వాళ్ళ ఇది స్ట్రాంగ్ ఎబిలిటీ ఏంటంటే, అసలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉంటారంటే వాళ్ళ ఆప్తులకు కూడా వాళ్ళు షేర్ చేయరండి ఇంత నలుగుతున్నారా అని. మరి అంటే అక్కడ వాళ్ళకి గ్రహస్థితుల్లో చంద్రుడు అంటే చంద్రుడు రాహుతో ఎఫ్లిక్ట్ అయితే, అంటే చంద్రుడు ఉంటేనే మీనరాశి అవుతుంది. సో రాహుతో ఉంటే అప్పుడు చెప్పేస్తారేమో కానండి, రాహుకేతువులతో ఉంటే. బట్ మోస్ట్ ఆఫ్ 10% ఎప్పుడైనా కూడా జడ్జిమెంటల్ గా ఏది చెప్పకూడదు, 10 to 20% మినహాయింపులు ఉంటాయి. అలా తప్పించి 80% ఆఫ్ ద పీపుల్ చెప్పరు, తొందరగా చెప్పరు. ఆ రాసే చీకటి కదా మీనరాశి అనేది. ఇప్పుడు 12th house అనేది ఇంకా ఏంటి, నిద్రాస్థానం అని చెప్తుంది. నిద్ర ఏంటి, రాత్రిపూట చీకటి అయితే. సో వీళ్ళకి అందుకని వీళ్ళకి వచ్చే ఏదైనా బాధ వస్తే వాళ్ళు అసలు తొందరగా చెప్పరు. కానీ 1.5 year లో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేసేసారు వీళ్ళు. ఎస్పెషల్లీ లేడీస్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి మీనరాశి. ఇప్పుడు ఈ పాయింట్ మీనరాశి చూసే వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. సమ్ టైమ్స్ డైరెక్ట్లీ ఉండొచ్చు, సమ్ టైమ్స్
ఇండైరెక్ట్లీ Indirectly. ఉండొచ్చు. సో ఏదైనా కారణం ఉంటుంది. ఇప్పుడు ఇండైరెక్ట్లీ అంటే సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ కి పెళ్ళయింది. సో భార్యతోటి ఏమన్నా భార్యకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కూడా ఇతనికి ప్రాబ్లమేగా. Definitely. ఇతను వెళ్ళలేడు, ఆ ఉద్యోగం సరిగ్గా చేయలేడు, ఇంట్లో బాధ ఉంటుంది. సో ఇది ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రాబ్లం. సో ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ గా వేరే వేరే రకాలుగా కూడా రావచ్చు. వీళ్ళ తల్లి గారు కావచ్చు, ఎవరైనా వీళ్ళు మాట్లాడిన మాటలు ఏమవుతుందిలే అని మామూలుగా ఇంకొకరికి చెప్పడం, అది ఆ తర్వాత ఈర్ష పెట్టుకుని వీళ్ళనేమన్నా ఇచ్చే, ఇలాగ రకరకాలుగా ఉంటాయి ఇండైరెక్ట్ అని. అవునండి. తల్లి ఎప్పుడు కావాలని చేయరు, బట్ ఇండైరెక్ట్ గా ఇలా ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ పాయింట్ అయితే డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. 1.5 year నుంచి చాలా నలిగిపోతూ ఉన్నారు. ఆరోగ్య రీత్యా కావచ్చు, మానసికంగా కావచ్చు, బాగా నలిగే రాసుల్లో మీనం కూడా ఒకటవుతుంది. మీనము కొన్ని రాసులు ఉన్నాయి, వృషభము, మీనము అండ్ మిథునము, ఇలా కొన్ని రాసులు ఉన్నాయి. వాళ్ళలో వీళ్ళొక్కళ్ళు ఫస్ట్ టాప్ కేటగిరీలో కూడా వీళ్ళు ఉన్నారని చెప్పడం ఆశ్చర్యపడు. ధనస్సు, మెయిన్ ధనస్సు. కాకపోతే ధనస్సుకి మీనంకి ఒక స్పెషాలిటీ ఏంటంటే గురుబలం బాగా ఉండడం వల్ల తట్టుకునే శక్తిని మటుకు బీభత్సంగా ఇస్తాడు గురు భగవానుడు. బాగా తట్టుకుంటాడు. ఇప్పుడు మనం ఈ ఇయర్ చూస్తే నేను కంగ్రాచులేషన్స్ ముందు అందుకే చెప్పాను, పంచమ స్థానంలో వీళ్ళ రాష్ట్రాధిపతి గురు భగవానుడు జూలైలో ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో ఇక అక్కడి నుంచి వీళ్ళకి ఒక కర్టన్ రైజర్ చక్కగా, అంటే చిన్నప్పుడు మనం సినిమాలకు వెళ్ళినప్పుడు ఒక కర్టన్ ఇలాగా చేస్తే అమ్మయ్య సినిమా షో మొదలవుతుందని ఆనందం, అలా ఇప్పుడు వీళ్ళకి ఆనందకరమైన షో గురు భగవానుడు వేస్తున్నాడు, తెర తీస్తున్నాడు. ఒక ఆనందం అనే ఒక డ్రామాని చూపిస్తాడు, అది చూస్తారు. అంటే ఇదంతా కూడా డ్రామానే కదా, రంగస్థలం కాబట్టి. సో ఈ లౌకికంలో ఇప్పటిదాకా కష్టం ఈ డ్రామా చూసేసారు, ఇప్పుడు ఆనందం అనే డ్రామాని ఆయన చూపిస్తాం. ఎన్నాళ్ళు ఉంటుంది ఇది? ఇది ఉంటుంది ఒక 1.5 year 2 years ఉంటుంది. అది ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అన్నది వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఒక కామెడీ మూవీ చూపిస్తున్నాడు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఆనందం అంటే సంతోషంగా ఉంటారు అన్నమాట. కామెడీ మూవీ అంటే సంతోషం, అంతే కదా, ఒక చిల్ అవుతాం అన్ని మర్చిపోయి అలా చిల్ అయ్యే మోడ్ లో తీసుకెళ్తూ ఉన్నాడు. పంచమ స్థానంలో ఆయన ఉంటూ నవమ స్థానాన్ని చూడడము, అసలు మామూలుగానే గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడం అందరికీ యోగప్రదం. ఈ గణేష్ యోగము బాగా ఉత్తమంగా యోగించేది వీళ్ళకి కూడా ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానంలో ఎప్పుడు ఇది డిసెంబర్ నుంచి అప్లికేబుల్ అంటే ఉంటుంది. దీని గురించి మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుందాము. డిసెంబర్ తర్వాత నుంచి ఉంటుంది, వీళ్ళకి ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఏవేవి వాటితోటి వీళ్ళు నలిగారో ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, వాటిల్లోంచి గురు భగవానుడు ఒక డైరెక్షన్ ఇస్తాడండి. ఎప్పుడైనా ఒక గురువు, ఒక మెంటర్ ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ పాత్రలోకి తీసుకెళ్తారు అనమాట. వీళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. క్యాలిక్యులేషన్ వచ్చేసేసి కరెక్ట్ పాత్రలోకి గురు భగవానుడు తీసుకెళ్తాడు. ఎప్పుడైనా లగ్నాధిపతి కావచ్చు, రాష్ట్రాధిపతి కావచ్చు, పంచమ స్థానాల్లో ఉంటే లైమ్ లైట్ అని చెప్తుంది. నేచర్స్ లైమ్ లైట్ ఇది, ఎందుకంటే ఇది గోచార రీత్యా వచ్చింది. మామూలుగా కూడా పాపులారిటీ కొంతమందిని మనం చూస్తాం, పంచమ స్థానం బలంగా ఉంటే ఇక వాళ్ళ పాపులారిటీని మనం పట్టుకో అచ్చాం అనమాట, అంతే. అలా కొంతమందిని మనం చూస్తే అబ్బా అని అలానే కళ్ళు ఆర్పకుండా చూస్తాను, అది ఇస్తాడు. ఇప్పుడు జనాకర్షణ యోగం సింపుల్ గా మీనరాశి వారికి, ఇంకా ఆరోగ్యం కానీ, వివాహంకి చూసే వాళ్ళ కోసం కానీ ఇవన్నీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆరోగ్యము బాగుంటుంది. ఆరోగ్యరీత్యా ఇప్పుడు అందరూ మానసికంగానే పడాలని లేదు, ఆరోగ్యరీత్యా పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు మీనరాశిలో. ఆరోగ్యరీత్యా మానసికంగా సెటిల్ చేస్తాడు. గురు భగవాన్ ఏంటంటే జీవకారకుడు కాబట్టి ఫస్ట్ ఆయన ప్రైమరీ అది లగ్నం మీద, రాశి మీద దృష్టి పడడం వల్ల ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని సంతుష్టి చేస్తున్నాడు. ఆయన ఏదైనా తుష్టినిస్తాడు. తుష్టిని ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఆరోగ్యం, రెండు ఆరోగ్యాలు బాగా ఉంటే విద్యార్థులు బాగా చదువుకోగలుగుతారు, చదువుకున్నది గుర్తు పెట్టుకుంటారు, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలా వీళ్ళకైతే మంచి ఫేస్ లో ఉన్నారు. జూలై నుంచి చూస్తారు, ఇప్పుడు చెప్పినవన్నీ జూలైలోగా చూడరా అంటే చూస్తారు కానివ్వండి, బట్ జూలై నుంచి చూస్తారు. 2025 స్టార్టింగ్ నుంచి వీళ్ళకి బాగా ఇబ్బందులు. 24-5 బిఫోర్ పర్వాలేదు, అంత ఇబ్బందులు లేవు. బట్ 2025 ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎంటర్ ద డ్రాగన్ అన్నట్టు వీళ్ళ పరిస్థితులు అన్ని ఉన్నాయి. మారుతుంది, క్యాలిక్యులేషన్స్ మారుతున్నాయి. కొంచెం హ్యాపీగా ఉండొచ్చు, పెనంలో పడరు, పొయ్యిలో పడరు, ఒక ఫ్యాన్ కింద ఏసీ గదిలో హాయిగా కూర్చుంటారు. హ్యాపీ లైఫ్. ఇంకా మంచి శుభవార్త చెప్పారు మీనరాశి వారికి, అందుకు అభినందనలు తెలియజేస్తూ. అయినప్పటికీ ఆరాధన మనం వదలకూడదు కాబట్టి మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం పొడవునా కూడా ఈ ఆరాధన చేసుకోవాలండి. పరిహారం పద్మిని, ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనీశ్వరుడు కుంభరాశిలో వచ్చారో
అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడము, అవును. సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక మళ్ళీ పెంచుకోవడము. సో అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పం కదా. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పం కదా, పెట్టుకుంటాం కదా, రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఇది బాగా పనిచేస్తుంది. గురుమూర్తులను ఆరాధించాలి. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేధా దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరు ఎవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్మభూమి అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఒక్క 5 నిమిషాలు మీ డేలో దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. జూపిటర్ బలం ఉంటే ఆయన కాపాడేది మామూలుగా ఉండదు, ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు, ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకు యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామం నుంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం కాసేపు, కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దేవతా బలం కావాలి, గురు బలం కావాలి. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా, అక్కడ మేము పెట్టుకుని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్, అందుకే మీరంటే అంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు ఆయన, దక్షిణానికి చూస్తూ ఉంటాడు. దక్షిణానికి చూస్తే ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం జనరల్ గా లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం, ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డ్ అన్ని లోకాలు ఉన్నాయి, తపోలోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడయ్యాలి, అది మనతో కాదు. దక్షిణామూర్తి స్వామి వారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు, ఆయనే మన రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కాదు, ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వమసి తత్వం మనం తెలుసుకోవాలి, అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామి వారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి. ఖచ్చితంగా అలా మనం పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా పద్మిని, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్టు ఖచ్చితంగా చెప్పే తీరుతారు పద్మిని, అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది, మీ ఇంటికి వస్తే ఒక దేవాలయం లాగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఉంటాయి, చూసారు. అది మనకి అసలు అలా చూసుకుంటే ఆత్మతత్వంగా చూసుకుంటే మనం మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలు ఉన్నట్లు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేశారు.
చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణను అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.